భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ అనేది చాలా రసవత్తరంగా మారింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక చరిత్రను సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ WTCలో అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత అందుకున్న తొలి బౌలర్గా నిలిచాడు. 5 టెస్టుల ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 3వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా 5 కీలకమైన వికెట్లను తీసేశాడు. అయితే 74 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడం అంటే అది మామూలు విషయం కాదు. అయితే జస్ప్రీత్ బుమ్రాకు WTCలో ఇది 12వ 5 వికెట్ల హాల్ అని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో అతను అశ్విన్ రికార్డును అధిగమించాడు. రవిచంద్రన్ అశ్విన్ 11 సార్లు 5 వికెట్ల హాల్ను అందుకున్నాడు. అయితే WTC చరిత్రలో అత్యధిక సార్లు 5 వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితా చూసినట్టయితే జస్ప్రీత్ బుమ్రా భారత్ తరఫున 37 మ్యాచ్లు ఆడి 12 సార్లు 5 వికెట్ల హాల్ను ఘనతను అందుకున్నాడు. అయితే ఇక ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా తర్వాత మళ్ళీ కనుక చూసినట్టయితే అశ్విన్ వచ్చేసరికి భారత్ తరఫున మళ్ళీ 41 మ్యాచ్ల్లో 11 సార్లు ఈ 5 వికెట్ల హాల్ను అందుకున్నాడు. అంటే ఫస్ట్ 2 స్థానాల్లో ప్రపంచ క్రికెట్ సంబంధించి, అందులో WTCకి సంబంధించి భారత్కే స్థానాలు లభించాయి. ఇక పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా తరఫున 50 మ్యాచ్లు ఆడి 10 కీలకమైన వికెట్లు తీశాడు. ఇక నాథన్ లయన్ నెక్స్ట్ వచ్చేసరికి ఆస్ట్రేలియా తరఫున 53 మ్యాచ్లు ఆడి 10 కీలకమైన వికెట్లు తీశాడు. ప్రభాత్ జయసూర్య శ్రీలంక తరఫున అంటే ఫస్ట్ 5లో కనుక చూసినట్టయితే ఫస్ట్ టాప్ 2 భారత్, తర్వాత టాప్ 3 and 4 ఆస్ట్రేలియా, టాప్ 5 శ్రీలంక. తనైతే 19 మ్యాచ్లు ఆడి 9 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ స్టార్ బెటర్ జో రూట్ను అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్గా కూడా బూమ్రా రికార్డ్ సాధించాడు. ఈ క్రమంలో పాట్ కమిన్స్ రికార్డును బూమ్రా అధిగమించాడు. లార్డ్స్ టెస్ట్లో సెంచరీతో చెలరేగిన జో రూట్ను బూమ్రా క్లీన్ బౌల్ చేశాడు. టెస్టులో అతన్ని అవుట్ చేయడం బూమ్రాకు ఇది 11వ సారి కాగా అంతర్జాతీయ క్రికెట్లో 15వ సారి. వన్డేలలో 3 సార్లు అవుట్ చేసిన బూమ్రా T20లలో ఒకసారి పెవిలియన్కు చేర్చాడు. అంటే అంతర్జాతీయ క్రికెట్లో టోటల్గా మనం చూసినట్టయితే 14 సార్లు అవుట్ చేశాడు. టెస్టుల్లో అతన్ని 11 సార్లు పెవిలియన్కు చేర్చిన కమిన్స్ వన్డేలలో మరో 3 సార్లు అవుట్ చేశాడు. ఈ జాబితాలో జోస్ హజల్వుడ్ 13 సార్లు, జడేజా 13 సార్లు, ట్రెంట్ బౌల్ట్ 12 సార్లు తర్వాత స్థానంలో నిలిచారు. అయితే ఓవర్ నైట్ స్కోర్ నిన్న మాటల గురించి, అంటే నిన్న రెండో రోజు మ్యాచ్ అయిపోయింది కదా, మొదటి రోజు ఏం జరిగిందంటే 251 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లోనే 387 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. జో రూట్ నిజం చెప్పాలి అంటే జస్ప్రీత్ బుమ్రా వల్ల జో రూట్ భారీ స్కోర్ చేయకుండా ఆపేశాడు. లేదంటే 104 పరుగులతో సెంచరీతో రాణించిన జో రూట్కు మరొక 50 నుంచి 70 పరుగులు లేదా ఇంకో 100 పరుగులు చేయడం అంత గొప్ప విషయం ఏమీ కాదు. ఎందుకనంటే మంచి ఫామ్లో ఉన్న క్రికెటర్ సెంచరీ సాధించినప్పుడు ఆ వికెట్ పడకపోతే ఖచ్చితంగా అది భారీ స్కోర్ దిశగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. బ్రైడన్ కార్స్ 56 పరుగులు, ఓలిపాక్ 44 పరుగులు, బెన్ స్టోక్స్ 44 పరుగులు, ఇలా అందరూ కూడా వాళ్ళకు తోచినంత బాగానే రాణించారు. కాకపోతే కీలకమైన సమయాల్లో అటు జస్ప్రీత్ బుమ్రా కానీ, జడేజా కానీ, సిరాజ్ కానీ, అలాగే నితీష్ కుమార్ రెడ్డి కానీ చక్కగా వికెట్లు తీసుకుంటూ వెళ్ళారు. అయితే కొంతవరకు భారీ స్కోర్ అనేది జరిగింది. ఎందుకనంటే జెమ్మీ స్మిత్ వికెట్ని జడేజా కాదు కేఎల్ రాహుల్ మిస్ఫీల్డింగ్ చేశాడు. దాంతో తన చెలరేగి బాగా ఆడాడు అనమాట. ఒకవేళ కనుక ఆ వికెట్ అనుకున్న టైంకి పడిపోయి ఉంటే బాగుండేది. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు. ఒక పరుగు వ్యక్తిగత స్కోర్ వద్ద జెమ్మీ స్మిత్ ఇచ్చిన క్యాచ్ కేఎల్ రాహుల్ నేర్పాలు చేయడం వల్లే టీమిండియాకు ఆ మాత్రం భారీ స్కోర్ వచ్చింది. లేకపోతే అసలు 300 పరుగుల దగ్గరే స్టార్టింగ్లోనే ఆగిపోయి ఉండేదేమో, మరి ఇంకా తక్కువ పడి ఉండేది. ఈ అవకాశంతో చెలరేగిన అతను 8వ వికెట్కు ఏకంగా బ్రైడన్ కార్స్తో కలిసి 84 పరుగులు చేశాడు. అంటే దాదాపుగా 300 పరుగుల దగ్గర వికెట్లు పడిపోవాలి టక్ టక్ టక్. ఇంకా చెప్పాలి అంటే ఒక 84 పరుగులు ఎక్కువే వచ్చాయని చెప్పుకోవాలి. జెమ్మీ స్మిత్ క్యాచ్ కనుక పట్టుంటే ఇంగ్లాండ్ 300 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. అయితే ఏ తప్పైతే కేఎల్ రాహుల్ చేశాడో అదే తప్పును సరిదిద్దుకున్నాడు. ఇక కీలకమైన సమయంలో అంటే భారత్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా అవుట్ అయిపోయారు చాలా తక్కువ పరుగులకే. కానీ కేఎల్ రాహుల్ మాత్రం హాఫ్ సెంచరీతో కథ తొక్కాడు.
ఇప్పుడు గనక మన భారత జట్టు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఇద్దరు ఉన్నారు కదా! వాళ్ళిద్దరూ గనక కనీసం 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పితే, జస్‌ప్రీత్ బుమ్రా సాధించిన ఈ 5 వికెట్ల హాల్‌కి ఒక అర్థం వస్తుంది. మీరు గమనించండి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో కూడా జస్‌ప్రీత్ బుమ్రా చాలా చక్కగా ఆడాడు. అయితే ఆడిన తర్వాత ఏమైందంటే, ఆ మ్యాచ్ ఓటమి పాలైంది భారత జట్టు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు గనక మన బ్యాట్స్‌మెన్స్ గనక బాగా రాణించి అసలు క్రీజ్‌లో నిలదొక్కుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ గేమ్ అనేది ఇదవుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఊహించని పెద్ద విషయం అనే చెప్పాలి. అయితే జస్‌ప్రీత్ బుమ్రా రెండవ మ్యాచ్‌కి రాలేదు. కానీ ఆకాష్‌దీప్ అద్భుతమైన బౌలింగ్‌ని ఇంగ్లాండ్ జట్టు ఊహించలేదు. అలాగే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా ఔట్ ఆఫ్ సిలబస్ లాగా ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్‌మెన్స్‌ని చాలా ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆకాష్‌దీప్ గాని, నితీష్ కుమార్ రెడ్డి గాని, సిరాజ్ గాని చాలా బాగా బౌలింగ్ చేస్తూ వచ్చారు. అయితే వీళ్ళందరూ బుమ్రాకి సాటి రాకపోయినప్పటికీ కూడా రెండో టెస్ట్ మ్యాచ్ గెలవడానికి మాత్రం ముగ్గురు కారణాలు. అదేంటంటే మన యశస్వి శుభ్మన్ గిల్ గాని, లేకపోతే ఆకాష్‌దీప్ గాని, సిరాజ్ గాని. కానీ ఈ మూడో టెస్ట్ మ్యాచ్ అనేది గెలవాలి మన భారత జట్టు అంటే ఖచ్చితంగా బ్యాట్స్‌మెన్స్ చేతుల్లోనే ఉంది. బౌలర్స్ వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేసేసారు. కేఎల్ రాహుల్‌తో పాటుగా రిషబ్ పంత్ కూడా సెంచరీ చేస్తే భారీ స్కోర్ అనేది ఇంగ్లాండ్ జట్టుకు టార్గెట్‌గా వస్తుంది. ఆ భారీ స్కోర్ చేస్తే వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళ స్కోర్ కట్టడి చేసేస్తే ఆ స్కోర్‌ని ఈజీగా చేసేస్తుంది మన భారత జట్టు. ఖచ్చితంగా గెలుపనేది మనదవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, డ్యూక్ బాల్స్ విషయం కూడా. అంటే బంతి ఎంత నాసిరకం బంతిస్తున్నారంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ వాళ్ళు, కనీసం అది 8 ఓవర్లు, 10 ఓవర్లు కూడా సరిగ్గా ఉండట్లేదు. రౌండ్ పోయి షేప్ ఔట్ అయిపోతుంది. అదొక పెద్ద గొడవయింది నిన్న డ్యూక్ బాల్ గురించి. అయితే ఇక మరి జస్‌ప్రీత్ బుమ్రా ఏ పనైతే తను చేసేసాడు. కానీ మిగతా బ్యాట్స్‌మెన్స్ మాత్రం బాగా రాణించాలి. బాగా రాణిస్తాడనుకున్న కరుణ్ నాయర్ మళ్ళీ 40 పరుగులకి ఔట్ అయిపోయాడు. తను కనీసం ఒక హాఫ్ సెంచరీ చేసుండుంటే బాగుండేది. ఆ మార్క్ కూడా తను చాలా దూరం అయిపోతున్నాడు. కానీ నిజంగా 5 వికెట్లు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళని తీయడం అంటే మామూలు విషయం కాదది. ఎందుకనంటే ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు చాలా అద్భుతమైన ఆటగాళ్ళు. బ్యాట్స్‌మెన్స్ వాళ్ళకందరికీ కూడా చాలా డెప్త్ ఉంటుందన్నమాట. ఆఖరికి టైలెండర్‌లో కూడా దారుణంగా పరుగులు తీసేస్తారు వాళ్ళని గనుక వదిలేస్తే. కానీ మన భారత జట్టుకి లోవర్ ఆర్డర్ టైలెండర్‌లో అసలు అంత గొప్పగా బ్యాటింగ్ చేయలేరు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదో ఒక 6 ఒక 4 కొడతారు గానీ, వాళ్ళలో చాలా డెప్త్ ఉన్న బౌలింగ్ ఉంది. వాళ్ళ ఆఖరిలో కూడా ఒక 30, 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పేస్తారు. సో, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. జస్‌ప్రీత్ బుమ్రా వాళ్ళని 387 పరుగులకి ఆల్ ఔట్ చేశాడంటే అది గొప్ప విషయమే. ఇక మళ్ళీ విషయంలోకొచ్చినట్టయితే, ఈరోజు మ్యాచ్‌లో మొదట సెషన్ చాలా కీలకం. అస్సలు వికెట్లు పడకుండా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరు కూడా చాలా బాగా ఆడితే గెలుపు మనదే అవ్వచ్చు.